ఇంటింటి రామాయణం ఈ రోజు ఎపిసోడ్లో అక్షయ్ని వాళ్ల బాస్ చాముండేశ్వరి ఇంకా టార్చర్ చేస్తుంది. దాంతో అక్షయ్కి పిచ్చెక్కి అవని మీద మళ్లీ రెచ్చిపోతాడు. దీంతో అసలెందుకు ఎండీ ఇలా చేస్తుందా అని అవని తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇంకే ఉంది, పల్లవే ఇదంతా చేయించిందని అవని కనిపెడుతుంది. ఇక అదే ఊపులో పెళ్లిరోజు వేడుకకు అక్షయ్ ఓకే చెప్పేలా అవని చక్రం తిప్పుతుంది. ఇలా ఈ రోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. పల్లవి గురించి భరత్ పాజిటివ్ గా మాట్లాడుతున్నాడేంటి? పల్లవి శ్రేయను మార్చేసినట్లే నా తమ్మును కూడా మార్చేసిందా అని ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అవని. ఇంతలో అయ్యో ఆలోచనలో పడి ఆయనకు భోజనం కూడా పెట్టలేదు, ఏం చేస్తున్నారో ఏంటో అంటూ అక్షయ్ గదిలోకి వెడుతుంది. ఏమండి, భోంచెదురుగాని రండి అని పిలుస్తుంది. ఇంతలో అక్షయ్కి ఎండీ ఫోన్ చేస్తుంది. మేడం ఈ టైంలో ఫోన్ చేస్తోందేంటి అనుకుంటూనే చెప్పండి మేడం అని అంటాడు అక్షయ్. లాస్ట్ ఇయర్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్ని రెడీ చెయ్యి, రేపటికల్లా నాకు డాక్యుమెంట్స్ రెడీ చేసి పంపించు అని ఆర్డర్ వేస్తుంది. రేపటికల్లా అంటే ఇంపాసిబుల్ మేడం, అవన్నీ రెడీ చేయడానికి చాలా టైం పడుతుంది అని అంటాడు. కాదు కూడదు అంటే నాకు నచ్చదు. చెప్పిన పని చెప్పిన టైంకి చెయ్యాలి. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. రేపటికల్లా ఫినిష్ చెయ్యి, లేకపోతే నీ జాబ్ ఉండదు అని తేల్చి చెప్తుంది చాముండేశ్వరి. మేడం అంటూ అక్షయ్ ఇంకా ఏదో చెప్తుండగానే కాల్ కట్ చేస్తుంది. కాల్ కట్టయిన వెంటనే పక్కనే ఉన్న అవనిపై రెచ్చిపోతాడు అక్షయ్. నువ్వు మా ఎండీకి ఏం చెప్పావో తెలీదు కాని నన్ను కాల్చుకు తింటోంది. 4 రోజులు చేయాల్సిన పని రేపు ఉదయానికే చెయ్యాలట. నైట్ అంతా నిద్రపోకుండా చేసినా కూడా ఆవిడ చెప్పిన పని కంప్లీట్ అవ్వదు. నీ ఎక్స్ట్రాలకి నేను బలైపోతున్నాను అనంటాడు. నేనేం చెప్పానండి అని అవని అంటే, ఆపు, ఆఫీసులో ఆవిడ పెట్టే టార్చర్కే సగం మైండ్ పోయింది. ఉన్న సగం కూడా నువ్విలా ఎదురుగా ఉంటే పనిచేయదు అనంటాడు. సరే భోంచెద్దురు రండి అని అవని పిలుస్తుంది. ఇప్పటిదాకా ఆవిడ మాట్లాడింది విన్నావుగా, ఇక వెళ్ళు. తెల్లవారులు నిద్రపోకుండా పని చేస్తే కాని ఆవిడ చెప్పిన పని అవ్వదు. నువ్వెళ్లి నీ పని చూసుకో అని కసురుకుంటాడు. ఆ మేడం ఈయన విషయంలో ఎందుకిలా శాడిస్ట్ లా బిహేవ్ చేస్తున్నారు, వెళ్లి ఎండీ గారిని కలిసి తెలుసుకోవాలి అని అనుకుంటుంది అవని. ఇక ఉదయం కాగానే ఆఫీస్కెడుతుంది అవని. అక్కడ ఆఫీస్లో పనిచేసే గీత పల్లవితో మాట్లాడడం దూరం నుంచి చూస్తుంది. ఉదయం నా అకౌంట్ కి అమౌంట్ పంపించారు, చాలా థ్యాంక్స్ అండి అంటుంది గీత. నేను చెప్పిన పని చేశావు కాబట్టి నీకు నేను హెల్ప్ చేస్తున్నాను అని అంటుంది పల్లవి. మీరు చెప్పినట్లే అక్షయ్ కి వాళ్ల వైఫ్ కి మధ్య రిలేషన్ కరెక్ట్ గా లేదని మా ఎండీ గారికి చెప్పాను. మా ఎండీ ఎంత మంచి మనిషో అంత శాడిస్ట్ కూడా. ఇక మా ఎండీ గారు అక్షయ్ కి టార్చర్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు అనంటుంది గీత. నా గురించి చెప్పకుండా నీకు తెలిసినట్లే చెప్పావు కదా అనంటుంది పల్లవి. మీ గురించి ఎందుకు చెప్తానండి, మీ పేరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికీ తెలియనివ్వను. వాళ్ల గురించి నాకు తెలిసినట్లుగానే చెప్పాను అనంటుంది గీత. అక్కడ మీ ఆఫీసులో ఏం జరుగుతుందో అప్డేట్స్ అన్నీ నాకు చెప్పు. సరే నువ్వెళ్ళు అని పల్లవి కూడా కారులో వెళ్లిపోతుంది. ఆయన గురించి నా గురించి ఎండీ మేడంకు తెలిసేలా చెప్పింది పల్లవన్నమాట. దీనికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని అనుకుంటుంది అవని మనసులో. ఇక ఇంటికి రాగానే అమ్మా నీతో ఒక విషయం మాట్లాడాలి, అలా కూర్చో అనంటుంది పార్వతి. రేపు మీ పెళ్లి రోజమ్మా, మీ మామయ్యగారు నేను మీ మ్యారేజ్ డే ఫంక్షన్ చేద్దామనుకుంటున్నాం, నువ్వేమంటావ్ అని పార్వతి అడుగుతుంది. ఆ పల్లవికి ఒక ఝలక్ ఇవ్వాలన్నా, ఆయనకి నాకు గొడవలని ఎండీ గారు అనుకోకుండా ఉండాలన్నా పెళ్లి రోజు జరుపుకోవడం చాలా మంచిది అని అవని ఆలోచిస్తుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఇష్టం లేదు వద్దు అని మాత్రం చెప్పొద్దమ్మా. కష్టాలు అవమానాలు తప్ప నీకంటూ ఎలాంటి సంతోషం లేకుండా పోయింది. ఈ ఫంక్షన్ చేస్తే నువ్వు సంతోషపడతావని, వాడి మనసు మారుతుందని మా ఆశ. దయచేసి కాదనకమ్మా అనంటుంది పార్వతి. సరే అత్తయ్య, మా పెళ్లి రోజు జరుపుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను, కాని ఆయన ఏమంటారో అంటుంది అవని. ముందు నీతో మాట్లాడిన తర్వాత వాడితో మాట్లాడాలి అనుకున్నాం, కాని ముందు వాడితో మాట్లాడితే కసుబుసులాడతాడని నీ అభిప్రాయం తెలుసుకున్నాం. పదమ్మా వాడిని అడుగుదాం అని ముగ్గురు గదిలోకెళతారు. రే అక్షయ్, నీతో కొంచెం మాట్లాడాలరా, రేపు నీ పెళ్లి రోజు అని రాజేంద్ర అంటాడు. అయితే ఏం చేయమంటారు అని విసుక్కుంటాడు అక్షయ్. రేపు నీ మ్యారేజ్ యానివర్సరీ చేద్దామనుకుంటున్నాం అనంటుంది పార్వతి. ఫంక్షన్లు సెలబ్రేషన్స్ చేసుకోవాల్సింది కలిసున్నవాళ్లు, మాలాంటి వాళ్లు కాదని తెలీదా మీకు అనంటాడు అక్షయ్. అంటే ఎప్పటికీ నువ్వు అవనితో కలిసుండాలని అనుకోవడం లేదా అని రాజేంద్ర అడుగుతాడు. అలాంటి ఆలోచనే నాకు లేదు అనగానే, లేకపోవడం ఏంట్రా, కోపాలు ద్వేషాలు తగ్గించుకుంటే అవే వస్తాయి అంటుంది పార్వతి. రే అక్షయ్, మీ మధ్య ఉన్నది అపార్థాలే తప్ప కక్షలేం లేవురా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనస్పర్ధలు కూడా మనశ్శాంతిగా మారతాయని నీకు తెలీదా అనంటాడు రాజేంద్ర. ఎవరైనా బంధాల్ని కలుపుకోవాలని చూస్తారు తప్ప వాటిని తెంచుకోవాలని చూడరు. సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకోవాలి కాని జీవితాల్ని నాశనం చేసుకోవడమేంట్రా అంటూ పార్వతి క్లాస్ పీకుతుంది. ఇవన్నీ నాకు తెలీదని చెప్తున్నారా? మీరేం చెప్పినా నా అభిప్రాయం మారదు అనంటాడు. మార్పు కావాలి అనుకున్నప్పుడు మార్చుకోక తప్పదండి అని అవని అంటుంది. ఓహో, నన్ను ఒప్పించడానికి వీళ్ళని ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది నువ్వే అన్నమాట అనంటాడు అక్షయ్.
నా గురించి ఎప్పుడూ నెగటివ్ గానే ఆలోచించే బదులు కొంచెం పాజిటివ్ గా ఆలోచించి ఉంటే ఇప్పుడు మీరు ఆఫీసులో ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చుండేదే కాదు అని అవని చురకలు వేస్తుంది. అంటే నేను నీ గురించి పాజిటివ్ గా ఆలోచించకపోవడం వల్లే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానా అని అంటాడు అక్షయ్. మీరు అర్థం చేసుకున్నది కరెక్టే, 100% అదే కారణం. మనిద్దరిని బెస్ట్ కపుల్ అనుకుంటున్న మీ ఎండీ గారు ఇప్పుడు మిమ్మల్ని ఇలా టార్చర్ చేస్తున్నారు అంటే మన మధ్య ఉన్న రిలేషన్ కరెక్ట్ గా లేదన్న డౌట్ ఆవిడికి వచ్చిందన్న ఆలోచన మీకెందుకు రాలేదు? మీ ఎండీ గారు మిమ్మల్ని టార్చర్ పెట్టడానికి నేనేదో ఆవిడికి చెప్పుంటానని మీరు అనుమానించారే తప్ప ఆవిడికి ఇంకొకరి ద్వారానైనా మన గురించి తెలిసే ఉంటుందని మీకెందుకు అనుమానం రాలేదు? అత్తయ్య గారు మామయ్య గారు మన పెళ్లి రోజు సెలబ్రేట్ చేస్తానంటే నేను ఒప్పుకున్నది నా కోసం కాదు, మీకోసమే. మన పెళ్లి రోజు ఫంక్షన్ కి అందర్నీ పిలిచి మీ ఎండీ గారిని కూడా పిలిస్తే అప్పుడు మీ ఎండీ మన మధ్య ఎలాంటి గొడవలు లేవని అర్థం చేసుకుంటారు కదా, మిమ్మల్ని టార్చర్ పెట్టడం మానేస్తారు కదా. అందుకోసమే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి నేను ఒప్పుకున్నాను అని అంటుంది అవని. నువ్వు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటానని ఎలా అనుకున్నా అని అంటాడు అక్షయ్. మీరు ఒప్పుకోకపోతే మీరు ఫేస్ చేసే ప్రాబ్లం ఇంకా పెరిగే అవకాశం ఉంది. మీ ఎండీ గారికి కోపం వచ్చి మిమ్మల్ని జాబ్ నుంచి తీసేస్తే అప్పుడేం చేస్తారు అని అవని భయపెడుతుంది. అమ్మో, జాబ్ పోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అని అక్షయ్ ఊహించుకుంటాడు. నాకైతే పెళ్లి రోజు చేసుకోవడం ఇష్టం లేదు, కానీ మా ఎండీ గారి కోసం అంటున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను అని అంటాడు అక్షయ్. దాంతో థ్యాంక్స్ రా కొడకా అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ సంబరపడిపోతాడు రాజేంద్ర. ఏవండి, మనం వెళ్లి ఫంక్షన్ కి రమ్మని పిలిస్తే మీ ఎండీ కూడా ఇంప్రెస్ అవుతారు కదండి, వెళ్దాం పదండి అంటుంది అవని. అవని చెప్తోంది కదా వెళ్ళండ్రా అంటుంది పార్వతి. చూడు, నేను ఫంక్షన్ జరిపించడానికి ఒప్పుకున్నాను కదా అని ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని రేపో ఫంక్షన్లో నువ్వు ఓవర్ యాక్షన్ చెయ్యకు. ఆ రోజు వ్రతంలో మా ఎండీ గారి ముందు చేసినట్లు ఫంక్షన్లో ఎక్స్ట్రాలు చేస్తే అస్సలు ఒప్పుకోను అని చెప్పి అక్షయ్ బయటికెడతాడు. చూసావా అమ్మా, నువ్వు వాడి గురించి ఇంత ఆలోచించినా కూడా వాడు తిరిగి నీకే వార్నింగ్ ఇస్తున్నాడు అని అంటాడు రాజేంద్ర. ఇప్పుడు ఎండీ గారి గురించి ఒప్పుకున్నారు, తర్వాత ఆయన కోసమో నా కోసమో ఒప్పుకుంటారు మామయ్య గారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఫంక్షన్ హ్యాపీగా జరగడం కాబట్టి మీరవన్నీ పట్టించుకోకండి అని అంటుంది అవని. మేము ఎంత చెప్పినా ఒప్పుకోనివాడు నువ్వు చెప్తే ఒప్పుకున్నాడంటే నువ్వు నిజంగా గ్రేట్ అమ్మా అంటుంది పార్వతి. మరోవైపు ప్రణతి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావు ప్రణతి అని భరత్ అడిగితే మన పెళ్లి ఇంత త్వరగా జరిగి ఉండకపోతే బావుండేది అనిపిస్తుంది అని అంటుంది. ఎందుకలా అంటున్నావు, ఇప్పుడేమైంది అని అంటాడు భరత్. నీకేదైనా ఉద్యోగం దొరికిన తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అప్పుడు చేసుకుని ఉంటుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. కానీ అనుకోని విధంగా సడన్ గా మన పెళ్లి జరిగింది. ఇప్పుడు నీకు సంపాదన లేకపోవడం వల్ల మనిద్దరి దగ్గర డబ్బు లేదు. మంచి బట్టలు కొనుక్కోవాలన్నా కూడా ఎవరో ఒకరిని అడగాల్సిందే. షాపింగ్లు షికార్లకు తిరగకపోయినా లైఫ్ అన్న తర్వాత చిన్న చిన్న అవసరాలు లేకుండా ఉండవు కదా. మా అన్నయ్యని అడిగినా అమ్మా నాన్నల్ని అడిగినా ఇస్తారు, కానీ అడిగితే మనకే పరువు తక్కువ అని ఆలోచిస్తున్నా అంటుంది ప్రణతి. ఇక ఈ మాటలన్నీ చాటుగా విన్న కమల్ వెంటనే వీళ్ల దగ్గరకొస్తాడు. బావా, ఇద్దరు కూర్చుని ఏం మాట్లాడుకుంటున్నారు? మీ హనీమూన్ ట్రిప్ కోసం డిస్కస్ చేసుకుంటున్నారా అని అడుగుతాడు. అదేం లేదు బావా, ఏదో క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నాం అని అంటాడు భరత్. పెళ్లైన కొత్త జంట జాలీగా ఎంజాయ్ చేయడం గురించి మాట్లాడుకోవాలి, కానీ క్యాజువల్ గా మాట్లాడుకోవడం ఏంటి? ప్రణతి, ఈ 10,000 నీ దగ్గరుంచు అని డబ్బులు చేతిలో పెడతాడు కమల్. నాకెందుకన్నయ్యా అని ప్రణతి అంటే, చెప్తాను బావా, ఇవి నీ దగ్గరుంచు అని భరత్ కి కూడా ఇస్తాడు. నాకు డబ్బులిస్తున్నావేంటి బావా అని అడిగితే, ఇది డబ్బు కాదు, గిఫ్ట్. సడన్ గా మీ పెళ్లి జరిగేసరికి నేనే గిఫ్ట్ ఇవ్వలేకపోయాను, అందుకే ఇప్పుడు ఇస్తున్నాను. హ్యాపీగా షాపింగ్ లేదా షికారు చేయండి. ప్రణతి, నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా మొహమాట పడకుండా నన్నడుగు, అర్థమైందా అని అంటాడు. అన్నయ్య, ఇప్పుడు నువ్వు అని ప్రణతి ఏదో చెప్పబోతే, నువ్వేం మాట్లాడుకు, అడిగే హక్కు నీకుంది, ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది, అంతే, ఓకేనా అని అంటాడు కమల్. ఇక ఈ సీన్ దూరం నుంచి చూస్తారు పల్లవి, శ్రేయ. వెంటనే ప్రణతి, నేను కూడా మీకో గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను, అదేంటో తెలుసా అని అంటుంది పల్లవి. ఏంటొదినా అని అడిగితే, ఈ ఇంటి పెత్తనాన్ని నీకు గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నాను. ఇదిగో ఈ ఇంటి తాళాలు, ఈ రోజు నుంచి ఇవి నీ దగ్గరే ఉంచుకో అంటూ పల్లవి ఇచ్చేస్తుంది. అది చూసి శ్రేయ అవాక్కవుతుంది. నాకు తాళాలు ఇచ్చావేంటొదినా అని అడుగుతుంది ప్రణతి. కొత్తగా పెళ్లైన వాళ్ళకి షాపింగ్లకు వెళ్లాలని, నగలు కొనుక్కోవాలని, నచ్చిన చోటికి వెళ్లాలని ఉంటుంది. మీరు మమ్మల్ని అడగడానికి ఇబ్బంది పడతారని నాకు తెలుసు. మమ్మల్ని ఎవ్వరినీ అడగాల్సిన అవసరం లేకుండా నగలు, బట్టలు, డబ్బులు ఏం కావాలన్నా తీసుకుంటారని ఈ తాళాలిచ్చాను అంటుంది. అది కాదు వదినా అని ప్రణతి అంటే, ఇంకేం మాట్లాడొద్దు అంటుంది. పల్లవి చాలా కరెక్ట్ గా చెప్పింది, ప్రొసీడ్ అయిపో, చాలా మంచిగా ఆలోచించావు పల్లవి, గుడ్ అంటూ కమల్ మెచ్చుకుంటాడు. చూసావా, ఆ రోజు మా అక్కని పల్లవి అక్క కోసం ఎందుకు ఎదిరించానో ఇప్పుడు అర్థమైందా? చూడ్డానికి అలా కనబడుతుంది, కానీ చాలా మంచిది పల్లవి అక్క అని ప్రణతితో అంటాడు భరత్. ఇక పల్లవి పక్కకి రాగానే చెంప చెళ్ళు మనిపిస్తుంది శ్రేయ. నువ్వు చేసింది నాకేం నచ్చలేదు. ఇంటి బాధ్యత అనేది పెద్దవాళ్లు చూసుకోవాలి. అంటే ఇంటి తాళాలు అయితే నా దగ్గరైనా ఉండాలి, లేదా నీ దగ్గరైనా ఉండాలి. అంతేకాని చిన్నదైన ప్రణతికి ఇంటి పెత్తనం ఇవ్వడం ఏంటి? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా
వాళ్ళని నీ వైపు తిప్పుకుంటున్నానని చెప్పి మనం వాళ్ల ముందు చులకనైపోయేలా ఇంటి పెత్తనం దానికిస్తావా అని శ్రేయ ఫైర్ అవుతుంది. ఓసై పిచ్చిమొహమా, దానికి తాళాలిచ్చింది దాన్ని నా వైపు తిప్పుకోవడానికే. దాని దగ్గర నుంచి తాళాలు తీసుకోవడం ఎంతసేపు? చిటికిలో పని. ఇంటి తాళాలు తన దగ్గరున్నా ఒకటే, నా దగ్గరున్నా ఒకటే. ఇక్కడ ప్రణతి, అక్కడ అక్షయ్ బావగారు నా గుప్పెట్లో పడి కొట్టుకుంటున్నారు. అతి త్వరలోనే నేను అనుకున్నట్లుగా జరుగుతుంది అంటూ శ్రేయ చెంప చెళ్లుమనిపిస్తుంది పల్లవి. ఇప్పుడు సరిపోయిందా అంటూ ఓ చూపు చూసి వెళ్ళిపోతుంది. మరోవైపు అక్షయ్, అవని ఆఫీస్కెళతారు. అవనిని చూడగానే హాయ్ అవని గారు, బావున్నారా అంటూ గీత పలకరిస్తుంది. చేసిందంతా చేసి బాగానే నటిస్తున్నావు. అయినా నిన్నని ఏం లాభం? నువ్వు యాక్టర్వి మాత్రమే. నీ చేత పర్ఫార్మెన్స్ చేయిస్తున్న డైరెక్టర్ ఒకరున్నారు కదా అని మనసులో అనుకుంటుంది అవని. బాగానే ఉన్నాం, బాగానే ఉంటాం కూడా అంటూ అవని సమాధానమిస్తుంది. ఇక లోపలికి వెళ్లి నమస్తే మేడం అని చాముండేశ్వరిని అవని పలకరిస్తుంది. కాని పట్టించుకోనట్లుగా ఫోన్ చూస్తున్నట్టు నటిస్తుంది చాముండేశ్వరి. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.